హాయ్ అండి అందరికీ. ఎప్పుడు బెండకాయ పులుసు చేస్తే పిల్లలు అస్సలు తినమన్నా తినరనమాట. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మమ్మీ ఎప్పుడు ఈ కూరే చేయంటారనమాట. అంత టేస్ట్ ఉంటుంది. ముందుగా బెండకాయ ముక్కలు క్రాస్గా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ, 2 టమోటాలు, 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుని స్టవ్ మీద పాన్ పెట్టి ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు ఎర్రగా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకుని అదే పాన్లో ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బెండకాయ ముక్కలు కూడా ఎర్రగా వేగిన తర్వాత పక్కకు తీసేసుకుని పాన్ శుభ్రంగా కడిగేసి మళ్ళీ 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఉడకపెట్టుకున్న గుడ్లకి ఘాట్లు పెట్టుకుని అవి వేగిన తర్వాత పక్కకు పెట్టేసి అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు కూడా వేసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్టు కూడా వేసి ఎర్రగా వేగి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్ కూడా వేసి 1 స్పూన్ పెరిగేసాను నేను. స్కిప్ అయింది, మీరు వేసుకోండి. తర్వాత బెండకాయ ముక్కలు కూడా వేసి మసాలా అంతా పట్టిన తర్వాత మిక్సీ జార్ కడిగిన వాటర్ మాత్రం వేసి గుడ్లు వేసేసి దగ్గర పడిన తర్వాత కొత్తిమీర వేసి దించేసుకోవడమే. కొత్తిమీర పచ్చడితో తిన్నామంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం అసలు